యార్ అరే 31st దావత్ కదా ఈ బాడుకోలు ఆడున్నాడు అసలు ఒక ఫోన్ కాల్ కూడా నేనే ఫోన్ చేస్తావు ఏరా మైగా ఆడరా చెప్పురా విక్కీ నేను సీనాన్న ఇక్కడనే ఉన్నాను. అవునా తొందరగా మన స్పాట్కి వచ్చేయండి. సరే సరే వస్తున్నా సీనాన్న నేను వస్తున్నాం. సరే వచ్చాను ఎట్టైనా వెళ్ళి నొప్పించుకొని వచ్చేసుకో. ఇంకా రాట్లాగే వెళ్ళు యారా మైగా ఫోన్ ఎత్తానికి ఒక మంచి ముహూర్తం కావాలి. పొద్దున్న నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావు మాకు అర్థమైంది. అవునరా 31st ముందు దోస్తు కూడా ఫోన్ చేసిన దేనికి ఫోన్ చేసిండ్రా దావత్కు ఫోన్ చేసిండు దావత్కు ఫోన్ చేసినట్టు ఏదో రేపు 31st అని దావత్ కోసం ఫోన్ చేసినావు. రోజు మాత్రం ఎందుకు ఫోన్ చేస్తావు మరి నువ్వు? సరే సర్లే కానీ రేపటి దావత్ సంగతి ఏంది మనిషికి ఎంత తీసుకుందాం? ఎంత ఉన్నదిరా పోయినసారి లెక్కన మనిషికో మంచిగా గట్టిగా మనిషిగా 300 వేసుకుందాం. హైలైట్ దావత్ చేద్దాం. ఏం కాదు ఏమైతే చెప్పు. ఆ 300 ఎవడు ముక్కలో పెడతావురా? ఇవాళ రేపు థమ్స్అప్ తాగేటోడు 500 వేసుకుంటాడు. మా ముసలు చూసినావా పింఛన్ డబ్బులు పట్టుకుపోయి 1000 రూపాయలు వాళ్ళ ముసలితో దావత్ చేసుకుంటాను వాళ్ళ దోస్తులతో. 300 స్టఫ్ కూడా రాదురా నాయన. 300 స్టఫ్ కూడా రాదు. నేను ఒక్కనే తింటా 300 స్టఫ్. ఒక మామ తల్లి పిల్లనే మంచిగా 1500 వేసుకుందాం. మొత్తం 5000 అయిపోయేద్దాం. 5000 ఏం చేసుకుంటారు? 5000 ముగ్గురికి 5000 ఎందుకురా? దేనికి ఎంత అయితే లెక్క నువ్వు చెప్తా. సెల్ది కొద్దిగా వేసుకుందాం. గన్ని పైసలు ఎందుకురా? చెప్పరా నువ్వు చెప్పరా నీకు ఏమేమి కావాలో చెప్పు. ఇక 2 ఫుల్ బాటిల్ రా. సరే 2 ఫుల్ బాటిల్ 2 కిలోల చికెన్ చాలు. మరి ఏం చేస్తావు? పండుగ రోజు కూడా చికెన్ ఏందిరా మంచి తలకాయ కూర వండుకొని మంచిగా తింటే మంచిగా ఉంటుంది. తలకాయ కూర రేపు కాలు తలకాయలు ఎవరు దొరుకుతాయి రా? వద్దురా నీకు తలకాయ నొప్పిరా నీతోని. బిర్యానీ వేసుకుందా? బిర్యానీ సరే ఇక మటన్ వద్దు కానీ కాలు తలకాయలు బిర్యానీ వేసి బిర్యానీ ఓకే. ఇంకేమున్నాయి? ఇక వాటర్ బాటిల్ జంబో గ్లాసులు అవి కామన్గా వేసాయి. అవి లెక్క ఇక వాళ్ళకి ఇక అయిపోయినాక అంతే. 6700 అవుతాయి. ఊరిని 1500తో పోయి ఇప్పుడు 2000 చేసినారా? అరే మేము దొంగతనం చేస్తున్నాం నీ ముందే గారు లెక్కేసింది. ఒక్కడే తాగుతాను నేను ఒక్కడే తాగుతాం. గురం కాదు కదా వాళ్ళ తర్వాత సరిపోతే వీడే అడుగుతాడు మళ్ళీ క్వార్టర్ ఇది బావా అని. అటు చూడట వీడు తాగుతాడు అట్లాంటి వాడు. అరే ఈ డబ్బులు వద్దు కానీ డబ్బులు గిబ్బులు వద్దు కానీ అదే నువ్వు బిర్యానీ అందుదే నేను చిట్టీలేద్దాం. ఎవరికి ఏది వస్తే ఐడియా బాగుంది. చిట్టీలేద్దాం. పేపర్ తీసురా. ఎవరికి ఏం వచ్చినా బరాబరా తీసుకురావాలి. నా వల్ల కాదు నేను తీసుకురాలేనా అనుకో ఈ సంవత్సరం మొత్తం పార్టీలు వాడేయాలి. ఏ పండగ అయినా ఇప్పుడు తీసుకోండి. టాస్క్ ఏమున్నది కదా. అరే బాబు ఓపెన్ చేయరా బాబు. ఎంతసేపు చూస్తావు దాన్ని పట్టుకొని? నువ్వు ఓపెన్ చేయొచ్చుగా. అరే మీరిద్దరు ఏందిరా నా మొఖం చూస్తారు నీ? అరే ఇప్పుడు ఏంది ఓపెన్ చేస్తాను కూడా మళ్ళీ చిట్టీలు వేయాలా? ఓపెన్ చేయరా ఓపెన్ చేయి. గీతాంతానికి మళ్ళీ చిట్టీలు ఎందుకు రా? మీ ముందు ఓపెన్ చేయండి రా. నేను బయటికి పోయి ఓపెన్ చేస్తారా? నేను మాత్రం అట్లా పడిపోతా. నాకు మాత్రం లేదా? అరే సీనానా ఈ 6000 7000 నా వల్ల కాదురా. విక్కీ నేను చెప్పిన మాట రా. నువ్వు చెప్పినట్టు మనిషికి 1500 వేసుకుందాం. 6000 7000 నా వల్ల కాదు. అప్పుడే చెప్పాడు వాడు. చిలుక చెప్పాడు. నేను అస్సలేనండి. 31st దావత్ ఎట్లా నడుస్తుంది? నన్ను కూడా చేర్చుకోరాదు మీ దావతులకి. చేతులు కాదు ఒకరు ఎడతానట. ఆకులు వీక్ ఒకటి వచ్చిండ్రా. వీడు ఏందిరా మన ఎమ్మడి పడ్డాడు? పిల్లి పోసిన పాలు గుంజుకొని పైసలు తీసినారు జేబుల నుంచి. పడ్డాయిరా. మనిషికి 6000 పడతాయి. ఇస్తావారా? సరే 3000 వేసుకుందాం పడరా. అరే మొత్తం నాకెక్కడ ఉన్నారా పైసలు? అరే ఏం సరేలా డబ్బులు తీరా
నాకడ ఎక్కడ ఉన్నాయి పైసలు? మరి దేనికి వచ్చినావు? అరే కాదు మీతో పాటు నేనెంత? యాడికైనా పోయి కడుపు నిండా తాగుదాం అనుకుంటా తప్ప ఎవరికైనా తాపించినా తాపించానా అరే గట్లనే బాబు ఎప్పుడు రా తాపించేది? తాపిస్తా ఉన్నప్పుడు ఎప్పుడు తాపిస్తా. అమ్ముందా కనీసం జేబులోకి వెళ్తే డబ్బులు అరే తీసి నాకు డబ్బులు ఉంటే తాపిస్తారా? మనిషికి 6,000 పడతానే. సరే సరే నేను 3,000 ఇస్తాను, 3,000 ఇరా. జేబుల నుంచి డబ్బులు తీసే దమ్మున్నారు నీకు? దమ్ముందా తాగేంత? అరే దమ్ముంటే పెట్టుకోరా నువ్వు పైసలు, దించకుండా దాగుతాను ఫుల్ బాటిల్, మళ్ళీ దానిపైన కోటరేసి పోతాను రా నేను వైన్స్కేసి, పోతా అనండ్రా మీరు కూడా, పోతాను రాను వైన్స్కేసి మళ్ళేసి అవును వాని విషయాలు పడి మర్చిపోయినాం కానీ డబ్బులు డబ్బులేరా? ఒరే ఇంకా మర్చిపోలేరా డబ్బులు? పార్టీ అంటే పార్టీ నువ్వే తేవాలి. ఎట్లాగ పడతాడు కానీ ఇక నేనే ఏదో తిప్పలు పడతలేరా, ఇక తెస్తా ఖచ్చితంగా తెత్తలే. అమ్మవారి దగ్గర పోయి మొక్కుకొని పంపా. నీ అమ్మవారి దగ్గర పోయి మొక్కోవాలి. అమ్మా తల్లి ఈసారి దావత్ అనుకున్నది. ఇక మొదలెడదామా? ఏమో వీళ్ళకేమో పైసలు ఏదో తెస్తా అని మాట ఇచ్చినా ఏం నుంచి తేవాలో ఏమో అర్థం కావట్లేదు. నేనేంటి అలా గాబరైతాను? వీడు పైసలు కాని పోయిండు, అటే పోయిండు, ఇంకా వస్తాడా రాడా ఇంతకు? వత్తుడు ఈ పార్టీ మొత్తం ఆడేయాలి, లేకపోతే సంవత్సరం మొత్తం ఆడు. అంతే అంతే ఖర్చు అయితే అంతే. చిండు సక్సెస్ తీస్తా తీస్తా. వీడేంద్రా డబ్బులు పట్టుకురా డబ్బా పట్టుకొచ్చినావు? అరే మా ఆవిడ మొత్తం ఇల్లనే దాత్తదరా, ఇది ఒక పెద్ద బ్యాంకు రా మాది. బ్యాంకులో పైసలు తెమ్మంటే బ్యాంకునే పట్టుకొచ్చిడ్రా వీడు. ఇద్దరు రారా, నేను ఉడబిక్కి అవుతలేదు అందుకే దెబ్బ పట్టుకొచ్చి. అరే ఆగురా, ఓపిక లేదారా, నేను తీస్తా. యారా రాట్లేదా? వస్తలేదా? అరే తీరా. ఏరా నీకు కూడా వస్తలేదా? మనకి ఇవన్నీ తీస్తాను. అరే నేను వీనికి రాదు కానీ ముగ్గురం కలిసి తీద్దామరా, ముగ్గురం కలిసి వీడు పైసలు తెమ్మంటే పప్పు తెచ్చిండేవరా? డబ్బులేరా? ఒరే మా ఆవిడే ఇల్లనే పెడుతుందిరా, మొన్న కూడా ఇల్లనే పెట్టిందిరా పైసలు. ఇంకా మోసం చేద్దాం అనుకుంటున్నావా? అరే ఒట్టురా, నన్ను నమ్మరారా? పైసలు ఇంటికాడ పెట్టి పప్పు పట్టుకొచ్చినావు. ఊరే లేదురా, మా ఆవిడ ఇల్ల పెడతాంటేనే చూసిండ్రా పైసలు. అరే మీ ఫ్రెండ్స్ నన్ను నమ్మకపోతే ఇక వద్దురా, ఇక రేపు చేయకుండా ఏం లేదురా, పార్టీకి కూడా రానురా నేను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు అదేం కాదులే కానీ డబ్బులు అయితే లేవుగా? లేవురా, నిజం రా, నన్ను నమ్ముర్రా. భలే పని చేసినావు రామయ్య. అసలు 31st దావత్ జరగకపోతే ఊళ్ళో తలెత్తుకొని ఎటు తిరుగుతాం రా? రేయ్ తమ్ము ఉన్నారు కదా, ఇదే నా తమ్ము. ఈసారి 31st దావత్